మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో ఆదివాసీలు ముందుకు నడవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివాసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో ఆదివాసులు అంతా ముందుకు నడవాలని, ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో కొందరు రాజకీయ నాయకులు ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీ బతుకులు మాత్రం మారడం లేదని ఆయన మండిపడ్డారు. కొత్తగూడెం జిల్లాలో 4 ఆదివాసీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా కూడా వారు ఏ రోజు కూడా ఆదివాసీ హక్కుల గురించి అసెంబ్లీలో మాట్లాడింది లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 1976 నుంచి ఈ రోజు వరకు అసలు అసెంబ్లీలో ప్రశ్నే లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎమ్మెల్యేలు లంబాడీలు ఎస్టీలు కాదని మాట్లాడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి అనేక రకాల సమస్యలు మన షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవి. కాబట్టి ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలు నిలదీయవలసిన అవసరం ఉన్నది, ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే ఇవాళ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉద్యమాన్ని విస్తరించి ఆదివాసీ యువకులకు, విద్యార్థులకు శిక్షణలు ఇవ్వడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహించి ఆదివాసీ హక్కులు, చట్టాలను సమాజానికి తెలియజేసి అంబేద్కర్ తెలిపిన సిద్ధాంతం బోధించు, సమీకరించు, పోరాడనే కోణంలో ఇవాళ బలమైన ఉద్యమ కార్యాచరణ చేసే దిశగానే మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనేది ఇవాళ ఇక్కడికి వచ్చిన పర్యటన ఉద్దేశం. డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.